అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నందారి. నందారే. ఏ ఊరు మీది? బెల్డోనా. బెల్డోనా చిప్పగిరి మండలము, ఆలూరు తాలూకా, బెల్డోనా విలేజ్. విలేజా? ఎన్ని ఎకరాలు మీది మిరప సాగు చేస్తున్నారు? 5 ఎకరాలు. 5 ఎకరాల. ఏ వెరైటీ మీరు వేసింది? కడ్డి బ్యాడ్కి. కడ్డిబ్యాడి వెరైటీనా? ఓకే. ఎన్ని రోజుల పంట ఉంటుందని ఇప్పుడు ఇది? ఇదే 90 రోజులు పంట ఉంటుంది. 90 రోజులు ఉంటుంది. 90 రోజులు అనుకో. ఓకే ఓకే. అయితే మీరు ఇప్పుడు రీసెంట్గా ఒక వారం క్రితం మీ చేనుకి ఏ మందు కొట్టిందన్న మీరు? ఇది స్పెక్టర్ అని మందు కొట్టినారా? ఎన్ని రోజులు అయింది కొట్టేది? 8 రోజులు అయింది. 8 రోజులు అయిందా? ఓకే. అయితే అది కొట్టిన తర్వాత ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినారు? అంటే మీరు కొట్టక ముందు ఏముండేది చేనులోనా? నల్లి, ముడత, గ్రోతింగ్ ఉండలేదు. నల్లి పోయింది, ముడత పోయింది, గ్రోతింగ్. ముడతకి నల్లికి గ్రోతింగ్కి బాగా పనిచేసింది అంటారు. ఎన్ని రోజులు అయిందా కొట్టి? 8 రోజులు అయింది. ఏమేమి కొట్టినారు? కాంబినేషన్ అదొకటే కొట్టినారా? హంపి టెక్నిక్ ఇచ్చినారా? అవి రెండు కలిపి కొట్టినారు. ఓకే. అయితే కొట్టి 8 రోజులు అయింది కదా, ఇప్పటిదాకా మళ్ళీ చేను ఏమైనా ముడత ఏమైనా కనిపిస్తుందా? అంటే మొన్న కొట్టినాను. అంటే అదే ఎన్ని రోజుల తర్వాత మీకు రిజల్ట్ కనిపించింది కొట్టిన తర్వాత? 5 రోజుల తర్వాత రిజల్ట్ కనిపించింది. 5 రోజులకి రిజల్ట్ కనిపించిందా? 5 రోజుల నుంచి రిజల్ట్ అబ్జర్వ్ చేసినారు కదా. ఎన్ని రోజుల వరకు అది ముడత ఆపింది? ఇదేనా? 5 రోజుల నుండి. ఇప్పుడు 8 రోజులు అయింది కదా కొట్టి. 8 రోజులు తర్వాత ఏమైనా వెంటనే మళ్ళీ ముడత అట్లాంటిది ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. నీకు అది 8 రోజుల వరకు అయితే బాగా పనిచేసింది. అది హంపి కలిపి స్ప్రే చేసినారు. రిజల్ట్ అయితే బాగుంది కదా. అదే దేనికి మేజర్గా ముడతకి నల్లికి గ్రోత్ బారడానికి ఉపయోగపడింది అంటారు. ఓకే. ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటారు మంది ఇది? ఎవరైనా వాడుకోవచ్చు. రిజల్ట్ బాగుంది. ఓకే. ఎక్కడ తీసుకున్నారు మందు మీరు ఇది? లక్ష్మీ వెంకటేశ్వర అయ్యప్ప దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర షాప్ ఆదోనిలో తీసుకున్నారు. ఓకే ఓకే. అయితే రిజల్ట్ అయితే బాగుందంటారు. మేజర్గా దేనిపైన మీకు పనిచేసిందని ఒకసారి చెప్పండి. గ్రోతింగ్కి వాటికైతే పైన వచ్చే సిగురు ఈ వచ్చిన కొత్త ఆకులంతా మనకి పైన దీని ద్వారా వచ్చిందేనా? కింద ఆకులు ముడతా ఉన్నాయి కదా, అట్లా ముడతా ఉండేది అంతకు ముందు? ముడతా ఉండేది కదా. కింద ఆకులు ముడతా ఉన్నాయి కదా, పైన వచ్చే కొత్త ఆకు అంతా చిగురు బాగా వచ్చింది. దీని వల్ల వచ్చింది అది? దీనివల్ల వచ్చింది. ఓకే. ఎక్కువ వచ్చింది ఏమన్నా బయోమందుల మాదిరిగా వచ్చిందా, ఏమన్నా న్యాచురల్ గా వచ్చింది గ్రోత్? లేదు, న్యాచురల్ గానే వచ్చింది కదా. ఏం సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు కదా. ఓకే ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎవరైనా వాడుకోవచ్చు కదా రైతులు అట్లయితే? రైట్ అన్న. ఓకే.